Now the time is between 6 and 6:05. Um, so this week my husband has a shift, that means first shift. So I have to wake up at 5 a.m. to keep his breakfast ready by 5:30. So he leaves by 6 a.m. So this is how my day works when he has first shift. So in between ఒక విషయం రియలైజ్ అయినా నేను, మనం బీయింగ్ ఎన్ ఉమెన్ ఒక పాయింట్లో అది ఉంటుంది, ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ రైట్స్ ఆర్ ఈక్వల్ నేను సమానం ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటివి బీయింగ్ ఎన్ ఉమెన్, బీయింగ్ ఎన్ అ వర్కింగ్ ఉమెన్ ఇది ఉంటుంది. కానీ ఇవాళ ఒక విషయం రియలైజ్ అయినా, యూజువలీ ఒక ఉమెన్ బ్రేక్ తీసుకోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. లైక్ ప్రెగ్నెన్సీయో, పిల్లలో, ఆర్ హర్ హెల్త్ కండిషన్, ఆర్ వర్క్ స్పేస్లో ఆమె కంఫర్టబుల్ లేకపోవడము, ఇలాంటి రీజన్స్ అన్నీ ఉంటాయి. ఒక పాయింట్ తర్వాత ఉమెన్ క్విట్ చేయాల్సిందే అట్ ఎనీ కాస్ట్. షీ హ్యాస్ టు క్విట్ హర్ జాబ్ ఫర్ వన్ ఆర్ అదర్ రీజన్స్. కొంతమంది కంటిన్యూ చేయొచ్చు, కానీ ఇంకొంతమందికి ఫ్యామిలీ, పిల్లలు ఇదే ప్రయారిటీగా పెట్టుకున్న వాళ్ళు ఆబ్వియస్గా జాబ్ క్విట్ చేస్తారు. దెర్ ఆర్ మెనీ ఉమెన్స్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే నాకు ఒక మైండ్ సెట్ ఉంది. సో ఆఫ్టర్ దిస్ పాయింట్ ఐఎమ్ నాట్ గోన్ వర్క్. నేను ఎర్న్ చేయను తర్వాత, బికాస్ నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. నా పిల్లల్ని ఇలా పెంచాలి, నా ఫ్యామిలీని ఇలా చూసుకోవాలి, దిస్ ఇస్ హౌ ఐ హ్యావ్ టు బీ అని. బట్ మెన్